జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనేది ఇప్పుడు దాదాపు కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నట్టయితే తెలుస్తూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఇక గెలుపు వైపు అయితే పయనిస్తూ ఉన్నది. ఈ నేపథ్యంలో ఒక ఇంట్రెస్టింగ్ అంశం అయితే తెర మీదకి వస్తూ ఉన్నది. ముఖ్యంగా బీజేపీ పార్టీ ఇక్కడ దాదాపు ఒక 10,000 ఓట్ల వరకు చీల్చే అవకాశం కనిపిస్తూ ఉన్నది. అలాగే కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి మధ్యలో కూడా చాలా అంటే దాదాపు ఒక 20,000 మెజారిటీ అంటే 20,000 డిఫరెన్స్ అయితే కనిపిస్తూ ఉన్నది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఫ్యూచర్లో కూటమిగా కట్టే అవకాశం ఉంటుందని చెప్పేసి కొన్ని విశ్లేషణలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. దీనిపై మనతో చర్చించడానికి సీనియర్ జర్నలిస్ట్ అడ్వకేట్ రామ్మోహన్ రావు గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం సార్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ దెబ్బకు బీఆర్ఎస్లో వణుకు పుట్టినట్టు తెలుస్తున్నది సార్. మరి రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ను ఎదుర్కోవాలంటే బీజేపీతో కూటమి కట్టాలనే ఆలోచనతో ముందుకెళ్తున్నట్టయితే కొన్ని వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి సార్. మరి ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఫలితాల నేపథ్యంలో బీఆర్ఎస్ బీజేపీ కలిసే అవకాశం ఏమన్నా ఉంటుందంటారా సార్? రాము, నా ఉద్దేశం అంటే బీజేపీ పలుకుబడి ఎంతవరకు చూసాం కదా. ఇప్పుడు దానిలో మూడవ పార్టీగా స్పాయిలర్ పార్టీగా మిగిలిపోయింది. ఎవరైనా చెప్పాలి అంటే బీజేపీ ఎన్ని ఓట్లు తీసుకుంటుందో దాన్ని బట్టి ఇటు నిర్ణయం జరుగుతా అనుకున్నాం. కానీ మొత్తం కలిసి ఇప్పుడు బీజేపీ 25,000 ఓట్లు అయితే దాటడం లేదు కదా. 25,000 ఓట్లు సాధిస్తా సమస్య ఉంది కదా. మీరు చూపెడుతున్నారు 7,296 ఓన్లీ 6వ రౌండ్ లో వచ్చిందా మొత్తం కలిపి అనేది మనకు తెలవాలి. అంటే ఇప్పుడు ఏంటంటే 40,000 ఓట్ల దాకా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది, 30,000 ఓట్ల వరకు వీళ్ళు ఉన్నారు. అటువంటి అప్పుడు ఇద్దరి మధ్యన పోటీ 10,000 కదా. మరి 6వ రౌండ్కి వచ్చిన తర్వాత మొత్తం ఇవేనా, లేకపోతే ఇంకా 3 రౌండ్లు ఉన్నాయి కదా. 7వ రౌండ్ ఇంకా పూర్తిగా ఇంకా 4 రౌండ్లు అంటే 80,000 ఓట్లు కట్టించాల్సింది. ఇంకా 420,000 మొత్తమే 193,000. 10 రౌండ్లు కనుక రౌండ్ కు 20,000 యావరేజ్ లెక్క పెట్టుకుంటే ఇప్పుడు 6 రౌండ్లు అంటే 120,000 ఓట్లు లెక్క పెట్టినట్టే కదా. ఆ లెక్క రావాలి కదా. ఒక్క రౌండ్ లోనే ఇన్ని ఓట్లు ఉన్నాయా లేకపోతే ఏం చూడాలి. ఎందుకంటే ఆ లెక్క చిన్న పామైన పెద్ద కర్రతను కొట్టారని రేవంత్ రెడ్డి గారు సర్వశక్తులు వడ్డారు. తాను ముఖ్యమంత్రిగా ఉండి పక్కన ఎన్ని విమర్శలు వచ్చినా నవ్విపోదురు నాకేసి కానీ ఏమైనా సరే నేను గెలవాలనుకున్నారు. నేను ఉంటేనే మీరు ఉంటారు, మీరు ఉండాలంటే నేను ఉండాలని గట్టిగా తన శ్రేణిలోకి ఛాలెంజ్ విసిరారు. ఖమ్మం బ్యాచ్, నల్గొండ బ్యాచ్ నన్ను ఆగం చేస్తున్నాయి. మీరు కనుక నన్ను కాపాడుకోకపోతే మహబూబ్నగర్ జిల్లాకు, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు నష్టం అవుతుంది. ఇదైతే తెలుసు. నేను ఉంటే నేను ఉండకపోతే మీ అన్ని పదవులు పోతాయి, నామినేటెడ్ పదవులు పోతాయని చెప్పి అందరూ చెప్పారు. చావోరేవో తెలుసుకోమని తన క్యాడర్ చెప్పారు. అట్లాగే తనకున్న సర్వశక్తులు వడ్డారు. సమస్య లేదు, వడ్డాల్సిందే. నేను దాన్ని తప్పడతలేను. తనలో కూడా టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పని చేయలేదా? సర్వశక్తులు వడ్డి ఉప ఎన్నికలు గెలిచామని ప్రయత్నం చేసింది. అట్లానే ఉప ఎన్నిక అన్నిటి గెలవలేదు. దుబాక్ ఓడిపోయింది, హుజరాబాద్ ఓడిపోయింది అంతకుముందు అధికార పార్టీ. కనుక ఇక్కడ కూడా అంతే. అధికార పార్టీ ఎప్పుడు గెలవాలనేది, ప్రతిపక్ష పార్టీ ఎప్పుడు గెలవాలనేది. కనుక ఇక్కడ జూబ్లీహిల్స్ ఓటర్లు మా ఉద్దేశం ఏంటంటే 1,50,000 మంది పేదలు మధ్యతరగతి వాళ్ళు ఓటేశారు. వీళ్ళందరికీ కూడా మన ఎన్నికల్లో అన్ని పార్టీలు కలిపి ఒక కుటుంబానికి 40,000 నుంచి 50,000 రూపాయలు మనకు ఓటర్ అంటే 6 ఓటర్లు ఉన్నారు అనుకోండి. మామూలు సామాన్య కుటుంబంలో తల్లి తండ్రి కొడుకు బిడ్డ మన కోడలు కొడుకు ఇట్లా చూసుకుంటే 5 నుంచి 6 ఓట్లు ఉంటే ఖచ్చితంగా 50,000 రూపాయలు వచ్చినట్టు లెక్క. అన్ని పార్టీలు కలిసి పంచినాయి. 5,000 ఓట్లు ఇచ్చారు, 3,000 ఓట్లు ఇచ్చారు, 1,000 రూపాయల ఓట్లు ఇచ్చారు. ఇవన్నీ తీసుకున్నారు, వాళ్ళకి వేసే దిక్కు వేస్తున్నారు. అంటే డబ్బు తీసుకొని అమ్ముడుపోయిన నేను అనేది. కానీ వచ్చిన దానికి వచ్చిన కట్నం ఇప్పుడు తప్ప ఇప్పుడు ఇవ్వరు. వీళ్ళు తీసుకుందాం వేసేవాడికి ఓటేద్దాం అనుకున్నారు. హోరాహోరీ పోటీ మన మొదటి నుంచి అనుకుంటే రాము, కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఉంటుంది అనుకున్నాం. ఈ 2 పార్టీల మధ్య పోటీ ఉన్నది. కాకపోతే ఏమైందంటే మూడో పార్టీగా మొత్తం ఆటలు అన్ని పార్టీలా కూడా మిగలకుండా మూడో పార్టీ కొంచెం ఆగం కావడం వల్ల ఈ 2 పార్టీలు ప్రధానంగా పంచుకున్నాయి. దానికి ప్రధాన కారణం ఏంటంటే ఎంఐఎం పోటీ చేయకపోవడం. ఎంఐఏ ఓటర్ని కాంగ్రెస్ పడ్డాయి కదా. అట్లాగే బీజేపీ కూడా ఒక రకంగా చెప్పాలంటే మన చేతులెత్తేసింది కనుక ఆ ఓట్లు కొన్ని బీఆర్ఎస్ లాభం కావచ్చు, కాదట్లేదు. కానీ బీఆర్ఎస్ కే పడ్డాయా, బీజేపీ వదిలేసిన హిందూ ఓట్లు అంటే బీఆర్ఎస్ పడ్డాయి, కాంగ్రెస్ కూడా పడ్డాయి. హిందూ ఓట్లు చీలిపోయినాయి, ముస్లిం ఓట్లు అట్లాగే ఇవన్నీ కూడా ముఖ్యంగా కార్మికులు ఇట్లాంటి ఓట్లు అని. ఇప్పుడు ముఖ్యంగా ప్రతి స్టెప్ కూడా మీరు రేవంత్ రెడ్డి 1 వెనుక ఓటు వేసుకుంటూ వచ్చాడు. తిరుమలనగర్ లో పోయి కార్మికులకు సభ పెట్టారు, మీ అందరికీ మేలు చేస్తా అన్నారు. ఒక 30,000 ఓట్ల దాకా వాళ్ళ ఉన్నాయి. ముస్లింగా 1,20,000 ఓట్లు ఉన్నాయి. అంటే టార్గెటెడ్ గ్రూప్స్ ను వాళ్ళు టార్గెట్ చేశారు. ఉదాహరణకు ఏంటంటే మేజర్ గ్రూప్స్ ముస్లిం మైనారిటీ వర్గాలను, అట్లాగే కార్మికులను, గిగా వర్కర్స్ ను వీళ్ళందరినీ టార్గెట్ చేశారు. ఆఖరికి చెట్ల ఓట్లు కూడా విడిచిపెట్టలేదు. ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గం ఓట్లను కూడా మరి చివరి రోజుల్లో మొదటి నుంచి ఉన్నాడైనా చివరి రోజుల్లో మిగతా మంత్రులు వీళ్ళన్నిటికంటే కూడా ఎంతకంటే మంచిదని ఎదుటి శిబిరంలో దాడి చేశారు. రకం చెప్పాలంటే కమ్మ చెట్ల నోటు అటు మాగంటి గోపినాథ్ భార్య పడితే అన్నప్పుడు
అక్కడ కూడా అక్కడి నుంచి కూడా చేర్చారు. అంటే సగం ఓట్లు ఇటు అయినాయి అనుకుంటున్నాను నేను. దీనివల్ల కూడా బీఆర్ఎస్ ఓడిపోవడానికి ఇన్నో కారణాలు. ఇప్పటికే బీఆర్ఎస్ గత 2 రోజుల నుంచే మేము ఓటమి తెలిసే వాళ్ళు ఏం చేస్తున్నారు, చాలా వరకు డిఫెన్స్ చేసుకుంటున్నారు. అంటే రేవంత్ రెడ్డి ప్రచారం చేసినని, డబ్బులు పంచాలని, సారా పంచాలని అంటే భయం ప్రాంతం ఎస్ చేశారు. సార్, అవును. కానీ కొన్ని విషయాలు మర్చిపోతున్నారు వాళ్ళు. బీసీ కార్డు ఉపయోగించారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ గెలవబోతున్న సందర్భంలో వాళ్ళు ఉపయోగించిన రాష్ట్రాలు చెప్తాను. ఒకటి మైనార్టీ రాష్ట్రం, 2 మన బీసీ రాష్ట్రం, మూడోది ఏంటంటే గిగ్ వర్కర్స్ నుంచి మొదలు పెడితే వివిధ వర్గాల్లో ఉన్న కార్మిక కర్షక శక్తులను పట్టుకోవడం. ఈ 3 వాళ్ళు మన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రెస్ చేసుకున్నారు. ఇటు పక్క ఉన్న ఓట్లు కూడా చీలిపోయి ఉన్న ఓట్లు కూడా వాళ్ళకి దక్కించుకోలేని పరిస్థితి ఏమో మనకు హిందూ ఓట్లను దక్కించుకుంటుంది అనుకుంటే బీజేపీ వెనకబడిపోయింది. ఈ దశలో బీజేపీ బాగా వీక్ కావడం వల్ల కూడా బీఆర్ఎస్ కు నష్టమైంది అంటున్నారు. ఒకవేళ బీజేపీ కనుక కొన్ని తీసుకోగలిగితే ఇటు హిందూ ఓట్లు కాంగ్రెస్ పార్టీ కూడా తీసుకునేది. అందుకని 2 పార్టీల మధ్య పోటీ, 3 పార్టీల మధ్య కాస్త పోటీ 2 పార్టీల మధ్య మారిపోయింది. దీనివల్ల కూడా కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అయితే నేను అనుకుంటున్నాను. ఇంకోటి చూసుకున్నట్టయితే సార్, మెయిన్గా మనకు బీజేపీ బీఆర్ఎస్కు గతంలో కూడా వారు అలయన్స్కు సంబంధించిన పొత్తుకు సంబంధించిన ఒక ప్రస్తావన తెర మీదకి వచ్చింది. ఎప్పుడంటే మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తిహార్ జైల్లో ఉన్నప్పుడు ఈ ప్రస్తావన కూడా వచ్చింది సార్. ఈ నేపథ్యంలో ఇప్పుడు పార్టీ నుంచి కవిత కూడా బయటకు వెళ్ళిపోయారు కాబట్టి మరి బీఆర్ఎస్ బీజేపీ కలిసి తెలంగాణలో నడిచే అవకాశం ఉంటుందంటారా సార్? చెప్పలేము. రాజకీయాల శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఎప్పుడు ఉండరు. కనుక కాంగ్రెస్ ధీటుగా నిలబడాలంటే మరి బీజేపీతో పొత్తు కుదుర్చుకోవాలనే రేపు స్థానిక ప్రభుత్వాలు ఎన్నికల ఆలోచన కూడా చేయొచ్చు అంటున్నాడు. ఇప్పుడు ఎట్లాగో ఎంఐఎం వీళ్ళ వెంబడలేదు. ఇప్పుడు ఏంటంటే బీఆర్ఎస్ కు ఎంఐఎం వెంబడలేదు. ఎంఐఎం వ్యతిరేకిస్తుంది, పోతే పోయినా అనుకుంటాను. కనుక ఇటు పక్క మన అందరికంటే పెద్ద హిందువులని కేసీఆర్ గారు గతంలో ప్రకటించుకున్నారు కదా. మీరు హిందువులు బంధువులు అన్నవాడే నేను అందరికంటే పెద్ద హిందువును, నాకంటే హిందువు ఎవరు, గుడి కట్టించాను బడి కట్టించానని మాట్లాడిన కదా. కనుక అదొకటి అనుకుంటే. రెండవది ఏంటంటే బీజేపీతో పంచాయతీ పెట్టుకుని ఏ పార్టీ నెగలేదు. మొదటి కలిసి ఉన్న పార్టీ కూడా వీక్ అయింది, పంచాయతీ పెట్టుకున్న పార్టీలు కూడా ఆగమైంది. గతంలో మనం చూసాం, మనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ కుటుంబంలో లేకుండా ఉండాలని న్యూట్రల్ పార్టీలు కూడా ఆగమైంది. ఇప్పుడు ఏ కుటుంబంలో నేను ఉండకుండా ఉండాలంటే బిజు పట్టానికి ఆగమైంది మొదలు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి, ఇక్కడ కూడా 2 కుటుంబాలకు సంబంధం నేను స్వతంత్రంగా నిలబడతానన్న కేసీఆర్ గారు కూడా. అంటే మొత్తం మీద మాత్రమే పనిచేయాలని దాని మీద వస్తున్నది. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉండాలని బీజేపీ కూడా కోరుకుంటుంది. ఇప్పుడు కొత్తగా ఒకవేళ బీఆర్ఎస్ తో పొత్తు కుదుర్చుకుందాం అనుకుంటే మాత్రం ఏమవుద్దంటే బీఆర్ఎస్ సపోర్ట్ ఉంటే ఈ 2 పార్టీలు కలిస్తే మనం చూసాం కదా. మనం ఇప్పుడు జనసేన టీడీపీ కలిస్తే, జనసేన టీడీపీ మనకు బీజేపీ కలిస్తేనే కదా ఎదురు శత్రువుని ఓడించింది. ఇప్పుడు వాళ్ళందరికీ కామన్ శత్రువు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ కామన్ శత్రువు ఎవరు? కాంగ్రెస్ కదా ఇక్కడ. కనుక రేపు స్థానిక ప్రభుత్వాల ఎన్నికల నుంచి ఉంటుండొచ్చు, 2025 దాకా పోవచ్చు. కానీ ఇప్పుడైతే స్థానిక ప్రభుత్వాల ఎన్నికల్లో ముఖ్యంగా మనకు ఏదైతే హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి వచ్చే సంవత్సరంలో 2026 తప్పనిసరి చేయాల్సిందే. అట్లాగే మున్సిపాలిటీ నుంచి ముందు, పంచాయతీ నుంచి ముందు, మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపాలిటీలు అన్ని కూడా ఎలక్షన్ వచ్చే సంవత్సరం జరపచ్చు. కానీ దీనివల్ల ఏమైందంటే కనుక స్థానిక ప్రభుత్వాలు ఎన్నికలు జరుగుతాయి. ఇప్పుడు దీన్ని కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలవడం వల్ల ఒక 2 మంచి పరిణామాలు సంభవిస్తాయి. వేడి అన్ని ఎన్నికలు పూర్తి చేసుకుందాం అనుకుంటారు. నెంబర్ 1. ఇంకోటి, కొంత పథకాల అమల్లో కూడా అప్పు తెచ్చైనా సరే కొంత పథకాలు అమలు చేసే ప్రయత్నం చేస్తారు. అంటే ఇప్పుడు ఏమైందంటే ఒకటే కాంగ్రెస్ పార్టీకి విజ్ఞప్తి ఏంటంటే ప్రజల పక్షాన ప్రజలు గెలిపించారు కనుక అహంకారంతో పోవద్దిగా. అంటే మళ్ళీ బుల్డోజ్ చేసుకుంటూ పోయి ప్రజలు ఏం చేస్తారు, మేము ఎక్కడ గెలిచినాం కదా మొత్తం మాదే అని నల్లేరి మీద నడికే కదా అని పోతే మాత్రం మళ్ళీ భంగపడతారు. ఇప్పుడు కూడా ప్రజలు ఎవరికి అడ్డుకట్ట వేయాలి, ఎవరికి అందరం ఎక్కించాలి, ఎవరిని దించాలి ప్రజలు నిర్ణయిస్తారు. కనుక జూబ్లీ హిల్స్ ప్రజల నాడి మొత్తం రాష్ట్ర ప్రజల నాడి అని చెప్పలేము, కానీ ఒక రకం చెప్పాలంటున్నాను. ఎందుకంటే ఇది ఒక సంకేతం. ఈ 2 ఏళ్ల పాలనకు రెఫరెండం కాదని రేవంత్ రెడ్డి తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఇప్పుడు రెఫరెండం అంటాడు. మొన్నటిదాకా కిషన్ రెడ్డి అన్నాడు రెఫరెండం కాదన్నాడు. రెఫరెండం కాదని ఎందుకన్నాడు? వాళ్ళకి ఓటమి భయం అప్పుడే పట్టుకుంది, ఓటమి గ్యారెంటీ అని తెలుసుకున్నాక వాళ్ళు అన్నారు. వీరు రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు? రెండు చేశారు. అంటే గోడ మీద పిల్లలాగా. ఒకటేమో రెఫరెండం కాదన్నాడు, కానీ అన్ని ప్రయత్నాలు చేశారు. నేను చెప్తున్నాను కదా, గిగా వర్కర్స్ నుంచి మొదలు పెడితే, ఫిల్మ్ కార్మికులను మొదలు పెడితే వరుసగా అన్ని వర్గాలను మెల్లమెల్లగా సొంతం చేసుకుంటూ వచ్చారు. ఆఖరికి అవతల కూటమి నుంచి కూడా చీల్చే ప్రయత్నం చేశారు. కమ్మ సామాజిక వర్గం అట్లాగే సెటిలర్లు కూడా చీల్చే ప్రయత్నం చేశాం. వీటన్నిటిలో సక్సెస్ అయ్యారు అంటున్నారు. అంటే ఏదైనా కానీ ఇప్పుడు గెలుపు ఎట్లా వచ్చింది, ఎట్లా గెలిచారని ఎవరు చూడు. గెలిచిన జీతా ఓ సికందర్ అంటాం కదా, ఎవరు గెలిచే వాడు రాజు. అదే జరుగుతుంది వాళ్ళు అంటున్నాడు.
అది భయంతో గెలిచిండ్రా, గుండాయుధం చేసిండ్రా, డబ్బులు వంచిండ్రా, ఇవి ఎవరు చూడరు. ఇప్పుడు గెలిచిన వాడు ఎమ్మెల్యే అయిపోతాడు అసెంబ్లీకి, గెలవని వాళ్ళు ఇంట్లో పడుకుంటారు, అంతే కదా. ఈ పార్టీలు కానీ లేకుండా వ్యక్తులు కానీ అదే జరుగుతుంది. కానీ ఈ గెలుపును అహంకారంగా మార్చుకోకుండా, నేనైతే పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి ఒక సలహా ఇస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ కానీ రేవంత్ రెడ్డి కానీ అహంకారంగా మార్చుకుంటే మళ్ళీ ఒకసారి దిగజారుతారు. ఎప్పుడు అహంకారం అవినీతిని ఓడించారు గతం తెలంగాణ ప్రజలు, ధిక్కార స్వరాన్ని వినిపిస్తారు, ఎప్పుడు కూడా వాళ్ళు లొంగి ఉండరు. కనుక ఆనాడు కేసీఆర్ రెండోసారి గెలిచిన తర్వాత ఎంత అహంకారంతో పోయిండు, ఎంత అవినీతి చేసిండు చూసే వాళ్ళు దించారు, మిమ్మల్ని ఎక్కించారు. ఇప్పుడు మీరేం చేస్తారు, 2 ఏళ్ల పరిపాలన తర్వాత కూడా నిజంగానే మీ వైఫల్యాలు పక్కన పెట్టి మిమ్మల్ని గెలిపించారు కదా. గెలిపించినప్పుడు ఏం చేయాలి, దీన్ని నిలబెట్టుకోవాలి. సస్టైన్ అంటే డెవలప్మెంట్ సస్టైనబిలిటీ ఎట్లున్నానో గెలుపు కూడా సస్టైన్ కావాలంటే వచ్చే ఎన్నికల లోపు వాడు ఇస్తామన్న హామీలు తీర్చాలి. రెండోది, వచ్చే ఎన్నికల లోపు ఇవాళ ప్రజలకు ఏదైతే మనకు మంచి చేస్తామని చేయాల్సిన అవసరం ఉంది. అహంకారంతో పోతే ఇక బుల్డోజ్ చేసుకుంటూ పోదాము, ఎవరినైనా ప్రతిపక్షాలను మా ఇష్టం అని అనుకోండి, మళ్ళీ వచ్చే ఎన్నికలు మళ్ళీ ఇటు బుద్ధి చెప్తారు కదా. అందుకని ఇప్పుడైనా 2 ఏళ్ల తర్వాత కూడా మీరు ప్రభుత్వ వ్యతిరేక ఓటు లేదు అని తేల్చేసిండ్రు. ఇది పాజిటివ్ గా తీసుకోవాలి. దీని ప్రభుత్వ వ్యతిరేక ఓటును లేకుండా చేసుకునే ప్రయత్నంలో ఇంకా బాగా పరిపాలన చేసినట్టు బాగుంటది. అన్నిటికంటే రేవంత్ రెడ్డి గారిని అభినందిస్తుంది ఏంటంటే ఆయన పదవి గండం తప్పినట్టు లెక్క. వచ్చే 3 ఏళ్ళు ఈయనే అధికారంలో ఉంటారంటున్నాడు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఫలితాలపై కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉన్నది. అలాగే మెజార్టీతో